కాదు చెప్తుంది దేవుడు అనే మనసుతో ఉంటే దేవుడు మీతో మాట్లాడుతాడు, చెప్పే వాక్యం నాతో కూడా మాట్లాడుతూ సరిదిద్దుతాడు. అది దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం. ఓకే, బైబిల్లోకి వెళ్దాం. లూకాసు వార్త అందరు తెలిసిన మాటలు చెప్తాను. సమయాన్ని బట్టి, సమయం 30 మినిట్స్ ఉంది కాబట్టి 30 మినిట్స్ లోపే క్లోజ్ చేయాలి కాబట్టి చిన్న మాటను ప్రభువు ఇచ్చినట్టు ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం భాగం చదువుకుందాం. 7వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండి పెట్టిన. హ్యాపీ క్రిస్మస్. నిద్రపోతున్నా చెప్పండి, హ్యాపీ క్రిస్మస్. నిద్రపోతున్నావా? జాగ్రత్తగా వినాలి. ఓకే, ఎందుకంటే నేనేమి మర్మాలు చెప్పను, మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కొద్ది నిమిషాలకు కూడా వాక్యం క్రమంగా ఉంచుదాం. ఎందుకంటే ఒక మనిషి ఒక 60-70 కేజీలు ఉండొచ్చు. ఎన్ని పార్ట్స్ ఉన్నా గుండెకాయ గుప్పుడు అంత ఉంటుంది. ఈ గుండెకాయ లేకపోతే మనిషి అంతా కూడా వేస్టే. ఈ క్రిస్మస్ ఆ టాపిక్లో కూడా సెలబ్రేషన్ కూడా ఎన్ని ఉన్నా గుండెకాయ లాంటి వాక్యం ఉంటేనే చిన్నదైన బెస్ట్. అదవుతుందా? నీ వాక్యం యేసు ప్రభువు వారు వాస్తవానికి ఆయన ఉన్న తొట్టులో పరుండ పెట్టక ముందు ఆయనను తీసుకుని వచ్చి సత్రములో పెట్టాలని చూశారు. వారికి తెలుస్తుంది, ఒకే చోట ఒక 50-60 మంది పట్టే ప్లేస్ సత్రంగా పెట్టి అక్కడ అన్ని వాళ్ళకి ఆహారంతో పెడుతూ ఉంటారు. యేసు ప్రభు దేవాది దేవుని కుమారుడని తెలిసినప్పటికీ కూడా ఆయనకు కూడా ఎక్కడ స్థలం లేదంట, సత్రముల్లో. అంత పెద్ద ప్లేస్ లో స్థలం లేక దిక్కు లేక, జాగ్రత్తగా వినాలి, సత్రములో స్థలము లేదనే మాట ఈరోజు మనకి ఏంటి అని అంటే, మీరు గమనించండి, ఎక్కడికైనా వెళితే ఈరోజు చాలా చోట్ల యేసు ప్రభు గురించి చెబుతుంటే మాకు కాదు యేసు ప్రభు అంటున్నారా లేదా? ఎవరు వాళ్ళు? డబ్బున్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? పరపుతున్న వాళ్ళు. ఎవరు వాళ్ళు? అన్నిట్లో హ్యాపీగా జాబ్ చేస్తున్న వాళ్ళు. వాక్యము గురించి చెబితే ఏమంటారు వాళ్ళు? మాకు అవసరం లేదు, మీ దేవుడు మాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరు? సత్రం. సత్రం అంటే ఎవరో కాదు, యేసు ప్రభు అంటే వాక్యం ఇష్టం లేకుండా వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించట్లేదంటే వాళ్ళ లోపలికి ఏమి లేదు, వాళ్ళకి స్థలము లేదు. ఎవరు రావడానికి? యేసయ్యను రావడానికి స్థలము లేదు అంటే వాళ్ళు ఎవరు? సత్రం. డబ్బున్నవాడు యాక్సెప్ట్ చేస్తాడు చెప్పండి? సమస్య ఉన్నవాడు మాత్రమే ప్రభు మాట వింటాడేమో కానీ ఎవరు వినరు. నేను ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల సువార్త చేస్తూ వచ్చినప్పుడు చాలా మంది కూడా లోపలికి వాకింగ్ చెప్పడానికి ఇష్టపడతారు అనుకుంటే, ఏమయ్యా గేట్ నుంచి బయటకు వెళ్ళిపో. వాళ్ళు ఎవరంటే బాగా డబ్బున్న వాళ్ళే. ఎవరికి స్థలం ఇవ్వట్లేదు చెప్పండి? యేసయ్యకి స్థలం ఇవ్వట్లేదు అంటే అది సత్రం. ఆఖరికి ఆ రోజు సత్రం స్థలం అయిపోతే ఎక్కడ పెట్టారా యేసు ప్రభువుని? పశువుల తొట్టులో పెట్టారు. జాగ్రత్త వినాలిక, పశువుల తొట్టులో పరుండి పెట్టారు. ఇప్పుడు సత్రం గురించి మీకు అర్థమైంది. పశువుల తొట్టులో పశువుల పాక ఉంటుంది కాబట్టి పశువుల పాకలో ఏముంటాయి వాస్తవానికి చెప్పండి? ఏముంటాయి అక్కడ? ఏముంటాయి? గడ్డి ఉంటాయి. మీరు అప్పుడప్పుడు ఈ క్రిస్మస్ అప్పుడు వేస్తారు కదా, షెడ్ లాగేసి చాలా అద్భుతంగా డెకరేషన్ చేస్తారు. గడ్డి ఉంటుంది, తర్వాత చెత్త రోత ఉంటుంది. అవన్నీ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏం తిరుగుతుంటాయి చెప్పండి? దోమలు తిరుగుతుంటాయి. అవన్నీ భయంకరంగా కనపడుతుంటాయి. నేను ఎందుకు చెప్తున్నాను వినాలి మీరు. తర్వాత అక్కడ ఆ పశువు తాగటానికి తొట్టు ఉంటుంది. ఏంటది? ఏం తాగుతుంది? దాంట్లో కుడిది తాగుతుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఉండేవి. దిక్కులేక యేసుప్రభుని ఎక్కడ పెట్టవలసి వచ్చింది? పశువుల తొట్టులో. అంటే యేసుప్రభు రాకముందు అక్కడ కుడుతుంది, యేసుప్రభు రాకముందు అక్కడ గడ్డి ఉంది, యేసుప్రభు రాకముందు అక్కడ పేడ లేకపోతే ఇంకా అశుద్ధమైనవన్నీ రోతుంది, యేసుప్రభు రాకముందు అక్కడ ఇంకేమున్నాయి అంటే దోమలు ఉండేవి. కానీ యేసుప్రభు వారిని అక్కడ తీసుకొస్తున్నప్పుడు ఇవన్నీ ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఖాళీ చేసి క్లీన్ చేశారు. దేని మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. మీకు అర్థం అవ్వాలి ఈ టాపిక్. ఇంకా అంటే యేసుప్రభు రాకముందు అక్కడ రోతుంది, అది ఎప్పుడు పోయింది? యేసుప్రభు వస్తే పోయింది. యేసుప్రభు రాకముందు అక్కడ గడ్డి ఉంది, యేసుప్రభు వస్తే అక్కడ ఏమైంది? గడ్డి పోయింది. యేసుప్రభు రాకముందు అక్కడ పేడ ఉంది, లేకపోతే దోమలు ఉన్నాయి, అవన్నీ పోయినాయి. యేసుప్రభు వచ్చిన తర్వాత. అవునా కాదా?
ఈరోజు ఏంటి ఈ గడ్డి, ఏంటి ఈ కుడితి, ఏంటి ఈ యొక్క దోమలు, జాగ్రత్తగా విందాం. టైంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను, దయచేసి వినడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి యేసు ప్రభు వారు దేవాతి దేవుడు. ఆయన యాక్చువల్గా 2000 సంవత్సరాల క్రితం పుట్టాడా పుట్టలేదా? యేసు ఎప్పుడు పుట్టారు చెప్పండి గట్టిగా. 8,000 సంవత్సరాలు చెప్పండి అబ్బా. 2000 క్రితం. ఓకే, మీ భాషలోకి వద్దాం. బైబిల్ ఒక మాట చూద్దామా. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. 8:58 త్వరగా. యేసు అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. 20 క్షమించండి, 8:20. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువు ఎప్పుడున్నాడు చెప్పండి? సృష్టికి ముందే ఉన్నాడు. అందుకని దేవుడిగా ఉన్న ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. వస్తే ఆయనకి ఎక్కడ స్థలం లేదు చెప్పండి? సత్రములో. ఈరోజు చాలా మందికి స్థలము ఇస్తున్నారా చెప్పండి? యవన కాలంలో ఉన్న బిడ్డలు ఇస్తున్నారా? డబ్బున్న వాళ్ళు ఇస్తున్నారా? బాగా చదువుకున్న వాళ్ళు ఇస్తున్నారా? బాగా చదువు ఎక్కువైతే ఏమంటున్నారు? ఇదంతా నా చదువుని బట్టి నాకు ఉద్యోగం వచ్చినట్టున్నాడు. ఇస్తున్నాడా స్థలం? ఇస్తున్నాడు చెప్పండి? లేదు. అయితే ఎక్కడ పరుండు పెట్టవలసి వచ్చింది? పశువుల పాకలో కదా. ఇప్పుడు జాగ్రత్త వినండి, పశువుల శాలలో ఏముంటాయో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఉండేది యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమైపోయింది? గడ్డి బయటికి వెళ్ళింది అంటున్నాం కదా. అయితే గడ్డి తినేది పశువులు తింటాయా లేకపోతే మనుషులు తింటారా చెప్పాలి? పనులే తింటాయి, అవునా? అయితే బైబిల్లో ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33 వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33 వచనం. త్వరగా చదువు. ఆ గడిలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువు వలె. చాలండి. హ్యాపీ క్రిస్మస్. జాగ్రత్తగా వినాలిక. గడ్డి మనుషులు తినరు అని చెప్పాము కదా. మనం తింటామంటే తినము. కానీ ఇక్కడ ఎవరు? నెబుకద్నెజరు ఒక రాజు ఏం తింటున్నాడు? మనమే కనీసం మంచి పండగ వస్తే, లేకపోతే ఇప్పుడు ఈరోజు వీళ్ళందరికీ కూడా ఏ భోజనం పెడుతున్నారు చెప్పండి? బిర్యానీ. మనుషులుగా ఉన్న మనమే బిర్యానీ తింటున్నామే. ఇంకా అవసరమైతే ఇంకేం స్పెషల్గా తింటామేమో. అలాంటి రాజు ఇంకెంత పంచపక్ష పర్వాలను తినాలి? అలాంటి వాడు ఏం తింటున్నాడు చెప్పండి? గడ్డి. గడ్డి అంటే మనుషులు తినకూడదు, పశువులే తినాలి కదా. బాగా వినండి. ఇప్పుడు ఈరోజు ఎవనొస్తలే, అసలు ఎవడు సరిగ్గా లేడు. వాడు చూస్తే ఎందుకంటే ఇలాగైందంటే పాన్ పరాగ్ ఖైని గుట్కా. యేసుప్రభు వస్తే ఈ రాత్రి నీ వల్ల కావట్లేదా? నువ్వు ఉండలేకపోతున్నావా? కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? నా వల్ల కావట్లేదు అని చెప్పుడు నీలో ఉన్న చెత్త గడ్డిని ఏం చేస్తాడైనా బయటకు తీస్తాడు. అదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ నీకు కావాలా? నీ భర్త మానలేకపోతున్నాడా? అమ్మ తల్లి, నీ కుమారుడు నీ వల్ల కావట్లేదని అంటున్నాడా? రోజు నోట్లో పెట్టుకొని విపరీతంగా వ్యసనానికి బానిసయ్యాడా? ఆ గడ్డి ఎప్పుడు బయటకు వెళ్తుంది? యేసయ్య వస్తే. యేసయ్య రావాలంటే ఈరోజు ఒక్కసారి ఆహ్వానించు. ప్రభువా, నా వల్ల కావట్లేదు, నాకు మానం ఉంది, బయటికి వెళ్ళేసరికి షాప్ కనపడితే నా వల్ల కదా, అటు వెళ్ళిపోతున్నా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు ప్రభువా అని అడుగు. చూడు, రాత్రి ఆయన రాస్తున్నాడు 3:20 ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు ఎదురు నిల్చుండి తట్టుచున్నాను, నేను నాతో అతను కలిసి ఏం చేస్తాం? భోజనం. ఆయనతో కలిసి విందు చేయబోయే క్షణమే నిజమైన క్రిస్మస్. ఈరోజు తడుతాడు వాక్యం. యోహాను 1:1 ఉంటాడు, ఆది యందు వాక్యములను, వాక్యము మధ్యలో ఎక్కడ కొట్టేసారా? డాష్ నేను పూర్తి చేస్తున్నా. వాక్యము దేవుని ఎదుండిన వాక్యమే దేవుడై ఉండండి. ఇప్పుడు వాక్యం నీ దగ్గరకు వస్తుంటే ఎవరు వస్తున్నట్టు అని రిసీవ్ చేసుకొని చూడు. నీ లోపల దాగి ఉందే గడ్డి, నువ్వు బయటకు చెప్పలేకపోతున్నావు. చూడు, చెప్పకుండా ఇంట్లో కూడా గడ్డి తింటూ ఉంటావు. అప్పుడు పాస్టర్ దగ్గర ప్రైజ్ అయ్యారు, ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? ఆ గడ్డి తినకూడదని తెలుసు నీకు. సిగరెట్ పెట్టి మీద రాస్తుంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తెలిసి కూడా ఏం చేస్తాడు వాడు? ఎవడు రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోడు, పిచ్చోడు రాయి పైకి వేసాడు, వేసి తలకాయ పెట్టాడు,
పగిలిపోయింది అనుకోండి తలకాయ, నవ్వుతున్నాడు అనుకోండి, నువ్వేమనుకుంటావు వాడిని చూసి? అంటే తెలిసి కూడా తగిలిన తర్వాత కూడా నవ్వుతున్నాడు, చూసారా? అలాగే ఆ పెట్టి మీద రాసి ఉంటుందంట, తాగొద్దు, తాగితే అది ప్రమాదం అని. అయినా నువ్వు తాగుతాడు, నువ్వెవరివి? ఆ గడ్డి బయటికి పోవాలంట. ప్రాంతంలో వెళుతుంటే మాకు తెలిసిన వాళ్ళు, మా పెద్దమ్మ ఉండేవారు, ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఏం చేసేదంటే నన్ను చూసినప్పుడల్లా లేచి గౌరవంగా వందనాలే బాబు గారు అనేది, పెద్ద ఆవిడే, లేచి మాట్లాడుతుంటే వద్దులేమో కూర్చోండి, పర్లేదయ్యా మీరు పాస్టర్ గారు కదా అంటూ ఉండేది గౌరవంగా. ఒకరోజు మాత్రం ఆవిడ లేచి లేవకుండా కూర్చొనే ఉంది. అంటే లేవమని కాదు, డైలీ లేచి వందలు చెప్పేవాడు, కూర్చొని వందలు చెప్తుంటే ఏమో బాగాలేదంటే నాకేం బాగానే ఉందే అండి. ఏం లేదమ్మా, నువ్వు ఎప్పుడు నించుని చెప్పేదాను కదా అని అన్నాలేని వెళ్ళిపోతుంటే ఆవిడ అటు ఇటు తిరుగుతుంటే ఆవిడ కూర్చుంది ఎక్కడ, రోలు మీద కూర్చుంది, రుబ్బు రోలు ఉండదు కదా, ఆవిడ పక్క నుంచి పొగొస్తుంది. అమ్మో చెరగాలిపోతుంది అన్నాను, ఉలిక్కి వెళ్ళేసింది. ఇంతకేంటంటే నన్ను ఎక్కడో చూసింది అక్కడ దూరం నుంచి, నేను ఆవిడ గమనించాను, నన్ను చూసి చొట్ట ఏం చేసింది, ఆవిడ లోపల వేసింది, దాని మీద కూర్చుంది. అందుకే అట్లా అర్థమైందా? ఆ గడ్డి బయటకు వెళ్ళాలంటే ఎవరు రావాలి? ఏసే వస్తే నీ గడ్డి బయటకు వెళ్తుంది. నువ్వు అనుకున్నావేమో చూడటానికి వినటానికి చాలా సింపుల్ గా, లేకపోతే ఒక కామెడీ ఉండొచ్చేమో, కానీ ఒకవేళ నీ వల్ల కావట్లేదా, డాక్టర్ వల్ల కావట్లేదా, డబ్బు వల్ల కావట్లేదా, నా యేసు వల్ల సమస్తము సాధ్యమే. హ్యాపీ క్రిస్మస్. అందుకే ప్రభు చెప్తాడు ఈ రాత్రి, ఆ గడ్డి ఎప్పుడు బయటకు వెళ్ళింది తెలుసా? నా యేసయ్య ఆ పశువుల తొట్టులో పరుండి పెట్టడానికి తీసుకొచ్చినప్పుడు శుభ్రం చేసేసారు వాళ్ళు, గడ్డి బయటకు వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా మారలేకపోతున్నావు కదా, నీకు తెలుస్తుంది తప్పు అని, అయినా నువ్వు తప్పు చేస్తున్నావు కదా. సినిమాలు చూడొద్దు అని తెలుసా తెలీదా నీకు? తెలుసా తెలీదా? కర్ణశక్కు కాకులా వడదపక్కుంటున్న ఉడతలాగా ఎలా చూస్తారంటే తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి బైబిల్ ప్రకారంగా చూడకూడదని ఎందుకు చూస్తున్నావు నువ్వు? చాలా మంది చూస్తుంటారు. చూడండి, 20 గ్రంథం 9:21 చదవండి ఒకసారి. 20 గ్రంథం 9 వచ్చాయి, 21 వచ్చినాం, 9:21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండా, మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా వైపు చూడండి అందరూ, దయచేసి వెనకాల వరకు నా వైపు చూడండి ఒకసారి. వీధులు ఇప్పుడు ఎక్కడున్నారు మీరే చెప్పండి, అబద్ధం ఆడకుండా. అవునా? 2 రాజమార్గం అంటే మెయిన్ సెంటర్, రచ్చబల్ల, అంబేద్కర్ బొమ్మ స్టాచ్యూ దగ్గర కూర్చునే వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ కూర్చోట్లే, ఎక్కడ కదా. వీధులలో పసిపిల్లలు లేరు, రాజమార్గం అంటే మెయిన్ రోడ్లో, పెద్ద రోడ్లో యమనసులు కూడా తిరగట్లేదు. వారిని నాశనము చేయుటకే మరణం ఎక్కడి నుంచి వస్తుందట? కిటికీల్లోంచి వస్తుంది. టీవీ ఉన్న వాళ్ళు బాగా వినండి. టీవీ ఉన్న వాళ్ళు అంటే మీరు ఎవరు టీవీ లేదంటే అందరికీ ఉండదు, నో డౌట్ అందులో కదా. మీకు కేబుల్ వైర్ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి చెప్పమ్మా? అదనమాట, నీకే కేబుల్ వైర్. బైబిల్ చెప్తుంది ఏ వైర్ అది? మరణం. ప్రకటన 28 రెండవ మరణం. నీ ఇంట్లో పెట్టేసుకున్న జాగ్రత్తలు, ఏది చూడకూడదని తెలిసి చూస్తున్నావా? అదే గడ్డి. తాగకూడదని తెలిసి తాగుతున్నావా? అదే గడ్డి. అది బయటకు పోవాలంటే ఎవరు రావాలి నీలోకి? ఏసేసి. అదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ నీకు కావాలి వద్దా? అది చెప్తున్నాడు. రెండో పాయింట్, దోమలు కూడా ఉండేవి. శుభ్రం చేసిన దోమలు అక్కడికి వస్తాయా? రావు. దోమలు కుడితే ఎలా ఉంటాయి చెప్పండి? చిన్న దోమ, దానికోసం ఆల్అవుట్లు పెడతాం మనం కదా. ఆల్అవుట్లు పెట్టినా అవి అవుట్లో మనమే అవుట్ అవుతూ ఉన్నాం. ఆ చిన్న దోమ కోసం ఎంత ప్రయాసపడతాము. ఒక చిన్న కాటన్ కొంటాం. కానీ ఒక్కసారి బైబిల్ చూడండి, సామెతల గ్రంథం 12:18. సామెతల గ్రంథం 12:18 వచ్చిన 12:18 చూడండి ఒకసారి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలండి. ఏం మాటలంట? కత్తితో పొడిచిన 10 రోజులకి గాయం తగ్గితే కొంతమంది మాటలు వచ్చే సంవత్సరం చూసినా అమ్మో దీన్ని చూస్తున్న నల్ల గుండెకి మెరిగిపోతుంది బ్రో అంటారు. అంటే ఆవిడ మాట మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పొడిచి పడేస్తుంది, తట్టుకోలేం, బాధ కంటిన్యూగా ఉంటుంది. అలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావా? దేరు వస్తుందంటే తట్టుకోలేక ఖేడంగా వాళ్ళని మాట్లాడుతున్నావా? అర్థమవుతున్న భాష మీకు? కత్తిపోటు వంటి మాట్లాడే దోమ కాటుతో సమానం. అవి పొడిచిన పొడుపు ఎన్ని సంవత్సరాలకైనా అది మానదు. కానీ నా ఏసే వస్తే దోమలు కూడా ఏమైపోతాయి? బయటకు వెళ్ళిపోతాయి. నా ఏసే వస్తే నిన్న మాటలు కూడా ఏమైపోతాయి? బయటకు వెళ్ళిపోతాయి. నోరు తెరిస్తే మనం ఏం చేస్తాం? పొద్దులు ఇస్తే చెప్పండి, అబద్ధాలు ఆడరా మీరు. ఎంత అమాయకంగా చూస్తున్నారు.
ప్రతి చీర కింద 100 రూపాయలు ఉంటాయి, 30 చీరకు 300 3,000 ఉంటాయి. భర్త వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడ ఇచ్చావా, నేను ఎప్పుడు ఇచ్చావా, అన్ని అబద్ధాలే. వాళ్ళ భర్త కాబులు బాకుడు ఉంటే కాబులు వాడికి వస్తే మీ భర్తనే మంచ కింద పెట్టి ఆ కాబులు బాకుడు పొద్దునే డబ్బులు దొరుకుతూ వస్తే అన్నయ్య నీకు ఎదురు రాలేదా అని చెప్తావు. అంటే ఇంట్లో ఉన్నాడని చెప్తే మళ్ళీ డౌట్ కదా, వాడు పాపం నిజంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, అక్కడ దొరకను కూడా దొరకడు. అబద్ధం మాట్లాడి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు. మరి ఆ మాటలు ఈరోజు చెప్తున్నాడు, కత్తిపోటు అంటే మాటలతో సమానం. అవి ఏం చేయాలి? ఈరోజు బయటికి పోవాలంటే ఎవరు రావాలి? నీ నోట్లో బూతులు వస్తున్నాయా? జాగ్రత్త. భర్త కూడా భార్యని పిలిచే పిలుపుతో అందంగా పిలవాలి. ఎలా పిలుస్తున్నారు చెప్పండి ఈరోజు? గేదెని పిలిచినట్టే ఆవిడ కూడా ఓ అని పలుకుతుంది. ఎందుకు అలాంటి మాటలు? తప్పు కదా. భార్యని ప్రేమతో నువ్వు పిలువ. బైబిల్ చెప్పింది ప్రేమించమని చెప్పింది. భార్యని ప్రేమతో పేరు పెట్టి పిలువు. భర్తని ఆవిడ కూడా గౌరవంగా పిలుస్తుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు. ఈ మధ్య సర్వోన్నతమైన స్థలంలో దేనికి మహిమయు? భూమి మీద ఏం కలగాలి నీకు? ఉందా సమాధానం? భర్తకు భార్య మధ్య సమాధానం ఉందా చెప్పండి? ఉందా? భర్త భార్య ఇద్దరి మధ్యలో పిల్లల్ని పెట్టి మరి మెమ్మకి ఏం కావాలి అడుగురా అంటాడు. ఎవరు? నాన్న. ఎవరిని అడుగుతాడు? పిల్లలు చెప్తుంటాడు, కానీ అక్కడ ఉన్నది వాళ్ళ అమ్మకి వినపడుతుంది. వాళ్ళమ్మ కూడా ఈతో మాట్లాడదు. నాకేం వద్దు అని చెప్పి మీ నాన్నకి అంటది. ఏం లేదు ఈ మధ్యలో, సమాధానం లేదు. సమాధానం కావాలి అంటే బొమ్మనా బ్రదర్స్కి 2 మీటర్ల సమాధానం అడగండి, తల్లిని తాలింపేస్తాడు. దొరకదు. ఎక్కడ దొరికిద్దా? పోనీ కిరాణా షాప్కి వెళ్ళి 2 ఖర్చు లేకుండా ఒకే చోట దొరుకుతుంది. యోబు గ్రంథం 22:21లో ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం, అలాగే నీకు మేలు కలుగును అంటాడు. తెలుసా మీకు? నీ కుటుంబంలో ఈ యొక్క దోమ కాటు ఇంకా ఉందా? దయచేసి ప్రభువుని క్షమాపణ అడుగుతుంది. ప్రభు నా మాటలు ఈజీగా మాట్లాడుతున్నాను ప్రభు, అబద్ధాలు మాట్లాడుతున్నాను ప్రభు, మోసపు మాటలు మాట్లాడుతున్నాను ప్రభు, క్షమించి ప్రభు అని అడిగి నువ్వు రా అని అడిగితే ఈ దోమలు ఏమైపోతే బయటికి వెళ్ళిపోతాయి. అదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. తర్వాత ఇంకా 2 పాయింట్లు, 1 పాయింట్ చెప్తాను మ్యాక్సిమం. ఇప్పుడు పశువులు తాగటానికి, అరే ఇప్పుడు గుట్టేమింటి? పశువులు తాగటానికి చెప్పండి. పశువులు తాగటానికి ఏం పోస్తారు దాంట్లో? కడుగు, కుడితి అంటారు కదా. అసలు మీరు గమనించండి, పశువులు ఎంత కుడితే తాగుతూనే ఉంటాయి, చాలా తాగుతాయి. గమనించారు ఎప్పుడైనా మీరు? మనమైనా అరే అసలు నిజంగా వాళ్ళకి ఎంత నీళ్లు పోసినా మనం దాహం అయితే 1 గ్లాస్ తాగుతాము, 2 గ్లాసులు తాగుతాం, 3 గ్లాసులు తాగుతాం, అంతకంటే తాగలమా? కానీ కొంతమంది పోస్తూ తాగుతూనే ఉంటారు. ఏంటది? రేపు 20వ తారీఖు కనపడుతుంది. హలో బ్రదర్, ఎలా అన్నాడు? మన సంగతి తెలిసే మీకు అంటాడు. వాడు దేంట్లో హ్యాపీగా ఉంటున్నాడు? కుడితిలో. వాడు తాగేది ఏంటి చెప్పండి? ఆ కుడితి బయటికి వెళ్ళండి. ఎవరు రావాలి? నా యేసయ్య దగ్గరికి వస్తే చాలు. నువ్వే ఖర్చు పెట్టద్దు, ఏ సెంటర్కి వెళ్ళొద్దు, ఏ మెడిసిన్ వాడక్కర్లా. ఒక్కసారి ప్రభు నా వల్ల కావట్లేదు, త్రాగకూడదని నాకుంది, మానాలు ఉంది ప్రభా. ఏమని మానేస్తారు తెలుసా? 31st నైట్ వరకు తాగి 1వ తారీఖు కరెక్ట్గా ఉంటాను. నీ ముఖం మంట, నువ్వు ఈ రోజే మారాలి తప్ప రేపనేది నీది కాదు. నీకు అర్థమవుతుందో లేదో, కానీ నేను చెప్తున్న భాష మీకు అర్థం అవ్వాలి. చాలా మంది, నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళి వస్తుంటే నాకు బస్సు దొరక, డైలీ క్రిస్మస్ మీటింగ్లు ఉండే ఈ నెలంతా ఉంటాయి కదా. వేరే ఊరు ఎక్కడో కత్తిపూడి అనే ప్రాంతంకి వెళ్ళి వస్తుంటే నాకు బస్సు దొరక లారీ ఎక్కాను. లారీ ఎక్కి లారీ మీద సైడ్ ఎవరు క్లీనర్ కూర్చుంటారు కదా, ఆ క్లీనర్ వైపు కూర్చున్నాను. కూర్చుంటే కరెక్ట్గా కొవ్వూరు మన సెంటర్ వచ్చేసరికల్లా ఆ మెరక వీధి అంటారు కదా, ఆ ఏరియా వచ్చేసరికల్లా కరెక్ట్గా ఒకడు తాగేసి, అది 24th నైట్ అనుకుంటా, తాగేసి లారీ దగ్గర పడిపోయాడంతే. లారీ వాడు మా డ్రైవ్ చేసేవాడు ఎలా చేశాడు కానీ పక్కకి వెళ్ళి సడన్గా బ్రేక్ వేసాడు. చూస్తే వాడు కనపట్ల. అయిపోయాడు, ఇంకా నా పని అయిపోయింది, పోలీసులు వస్తే నన్ను కూడా అరెస్ట్ చేస్తే రేపు పొద్దున మీటింగ్స్ మానేయాల్సి వస్తుంది, ఈ ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడే అంతలోకి ఈ పక్కన క్లీనర్ పక్కన కూర్చున్నాను కదా, ఇక్కడ నుంచి ఒక తలకాయ పైకి వచ్చింది. అల్లా హ్యాపీ క్రిస్మస్ బాగున్నాడు అంటున్నాడు. ఓ నిమ్మకమ్మ నువ్వు పోయేమో జైల్లోకి వెళ్తే నేను భయపడ్డాను. వాడికి దేంట్లో హ్యాపీ అంటున్నాడు చెప్పండి మీరు? ఏ త్రాగుడు తెలుసా? కుడితి తాగుడు. ఎంత పోసిన తాగుతూనే ఉంటున్నావా?
అది మానలేకపోతున్నావా? అయితే ఎవరు రాలేదు నీ లెక్క? పేరుకి మాత్రమే యేసు ప్రభు పేర్లు ఉంటాయి. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఒకళ్ళు పలకరించడానికి వెళ్తే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని చెప్పేసి ఆ జైల్లో ఉన్న అతను కోర్టుకు వచ్చారు. కోర్టుకు వస్తే ఏమైంది ఏంటి అని అడుగుతూ ఆయనకు వాక్యం చెప్తున్నా. ఆయనతో పాటు ఇంకొక అతను బేడీలు ఇస్తున్న అతను వింటూ ఆయన ఏడేసేస్తున్నాడు. ఏం బాబు నీకేం ప్రాబ్లం వచ్చింది? నీ పేరు ఏంటంటే యేసు అంట. ఏం పేరు? ఏం కేసులో ఇరుక్కున్నారు బాబు అంటే రేప్ కేసు అంట. పేరు యేసు, ఏ కేసు? రేప్ కేసు. ఇలా మాట్లాడుతున్నారు. ఒక తల్లి గారు ముడుకుంటూ మా అబ్బాయి గురించి ప్రార్థన చేయ బాబు అంటే ఏడు మీ అబ్బాయి అంటే అది అక్కడ కూర్చున్నాడు అన్నది. ఆ అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి పేరు ఏంటి తెలుసా? అబ్రహాము. ఏం పేర్లు? ఏం కేసు నీకారంటే ఒక దొంగతనం కేసు అంటే. ఏంటి దీని అర్థం? నీకే అలవాటు ఉంది? కుడితి అలవాటు. కుడితి ఉన్నంతసేపు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నావు నీకే తెలీదు. బైబిల్లో రాస్తాడు చాలా విషయాలు. నేను ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉంచు. 3 పాయింట్లు చెప్పండి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఫస్ట్ పాయింట్, గడ్డి. ఏది తినకూడదు, ఏది చూడకూడదు, ఏది మాట్లాడకూడదు చేసేది ప్రతిది కూడా ఏంటి? గడ్డి. అది బయటికి పోవాలంటే ఎవరు రావాలి? వేసారు. రెండోది ఏంటి చెప్పాను? దోమకాట్లు, అంటే కత్తిపోటు ఉండే మాటలు, లేక అబద్ధాలు, లేక బూతులు, సరసత్తులు, విపరీతంగా మాట్లాడుతున్నావు కదా, అది పోవాలంటే ఎవరు రావాలి? మూడో పాయింట్ ఏంటి? కుడితి బయటికి పోవాలంటే ఎవరు వస్తే పోయింది అది? ఈరోజు నీ త్రాగుడు మానలేకపోతున్నావు, ఖర్చు పెడుతున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, వల్ల కావట్లేదు కదా. యేసేను ఒక్కసారి ఆహ్వానించి చూడు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు నీలోకి? యేసే వస్తున్నాడు. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.